శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది గుర్రాన్ని మోసగించిన ఒక నక్క కథ. ఒక గుర్రం, ఒక నక్క చాలా స్నేహంగా ఉండేవి. ఒకనాడు అవి రెండు అడవిలో వేటకు బయలుదేరాయి. అలా వెళుతూ ఉండగా వాటికి దారిలో ఒక సింహం కనిపించింది. ఆ సింహం వచ్చి మీద పడితే తన ప్రాణం కాస్త పోతుందని నక్క ముందుగానే ఒక ఉపాయం ఆలోచించింది. గుర్రానికి తెలియకుండా ఒంటరిగా సింహం దగ్గరకు వెళ్ళి ఇలా అంది: మృగరాజా, నన్ను చంపకుండా ఉంటానని మాటిస్తే నీకు మంచి ఆహారం చూపిస్తాను. నా స్నేహితుడైన గుర్రాన్ని శ్రమ లేకుండా నీ చేతులకు చిక్కేలా చేస్తాను అంది నక్క. నక్క మాటలకు సింహం సమ్మతించింది. గుర్రాన్ని అప్పచెప్తే తన ప్రాణాలు తీయకూడదని వాగ్దానం చేయించుకుంది. అలా మాట తీసుకున్న నక్క మెల్లగా గుర్రం దగ్గరకు వచ్చింది. గుర్రాన్ని వెంట పెట్టుకుని అడవిలో వలపన్ని ఉన్న దారి వైపుకు వెళ్ళింది. పాపం గుర్రానికి కుట్ర సంగతి ఏం తెలుసు? అది తెలియక వెళ్ళి వలలో చిక్కుకుపోయింది. ఇక సింహం తనని చంపదు కదా అని నక్క సంతోషించింది. కానీ గుర్రం వలలో పట్టం చూసి సింహం ఇక అదెక్కడికి పోదు కదా అని ఊరుకుంది. తప్పించుకుపోవడానికి వీలున్న నక్క మీదకు దూకి నక్కను చంపేసింది. ఆ తర్వాత తీరిగ్గా గుర్రాన్ని చంపితింది. ఇతరులను చెరుపుదామనుకుంటే మనమే చెడిపోతామని ఆ నక్క ఒక ఉదాహరణగా నిలిచింది. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.